నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదలు ఒకవైపు, పెత్తందారులు ఒకవైపు, కూటమిని ఓడించేందుకు సిద్ధమవ్వాలన్న జగన్. జగన్కు అభివృద్ధి అంటే ఏంటో తెలియదు, వచ్చే ఎన్నికల్లో సైకిల్ దూసుకుపోతుందన్న బాబు. ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరుగుతోంది, తప్పు చేసిన వాళ్ళు జైలుకు వెళ్లాల్సిందేనన్న రేవంత్. ముప్పై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కోమటిరెడ్డి. బెంగళూరు కేఫ్ పేలుడులో ఎన్ఐఏ దూకుడు, నిందితుల ఆచూకీ చెబితే 20 లక్షల రివార్డు. పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి, 1823 కోట్ల ఐటీ నోటీసులపై కాంగ్రెస్ ఫైర్. మే 13న జరగబోయేది ఎన్నికల కురుక్షేత్రమని అన్నారు సీఎం జగన్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభలో ఆయన పాల్గొన్నారు. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధమన్న ఆయన, పేదలంతా ఓవైపు, పెత్తందారులు మరోవైపు అని అన్నారు. కూటమి పేరుతో కుట్రలు చేస్తున్న మోసగాళ్లను నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. మోసాన్ని నమ్ముకుంటే మనందరి ప్రభుత్వం మీకు చేసిన మంచిని మనందరి ప్రభుత్వం నమ్ముకుంది. కాబట్టే చెప్తా ఉన్నా, ఇప్పుడు ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు ఇవి కానే కావు అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఆ ఎమ్మెల్యేలు, ఆ ఎంపీల భవిష్యత్తును మాత్రమే నిర్ణయించే ఎన్నికలు కావివి. ఈ రాష్ట్రంలో దాదాపుగా 2.5 కోట్ల అక్క చెల్లెమ్మలు పొత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొంటూ పేదలకు అండగా నిలిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, జెండాలు జతకట్టిన పెత్తందారులను ఓడించేందుకు మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో పేదల వ్యతిరేకులను ఓడించండి, ఎన్నికల్లో గెలిచేది తామేనని, ఏ కుట్రలో తమను అడ్డుకోలేమని ధీమా వ్యక్తం చేశారు. కురుక్షేత్ర యుద్ధం జరగబోతా ఉంది. పేదలు ఓ వైపున, పెత్తందారులందరూ మరోవైపున. ఈ పెత్తందారులందరినీ ఓడించేందుకు, పేదల పక్షాన నిలబడేందుకు నేను సిద్ధం. మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఈ పొత్తులను, ఈ జిత్తులను, ఈ మోసాలను, ఈ అబద్ధాలను, ఈ కుట్రలను, వీటి అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం. మీరంతా సిద్ధమేనా? మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతా ఉంది. పేదలు ఓ వైపున, పెత్తందారులందరూ మరోవైపున. ఈ పెత్తందారులందరినీ ఓడించేందుకు, పేదల పక్షాన నిలబడేందుకు నేను సిద్ధం. మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఈ పొత్తులను, ఈ జిత్తులను. అధికార వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఉదయగిరి ప్రజాగణన సభలో పాల్గొన్న ఆయన, ఏపీలో ప్రజలకు రక్షణ లేదన్నారు. అధికార అహంకారంతో అన్నా క్యాంటీన్లు రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే జగన్ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇలాంటి సీఎం వస్తాడని ఎప్పుడూ ఊహించలేదన్న చంద్రబాబు, జగన్కు వ్యవస్థలపై విశ్వాసం లేదన్నారు. పేటీఎం బ్యాచ్లను పెట్టుకుని తమపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ను బద్దలు కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ద్వారా పెద్ద ఎత్తున డ్రగ్స్ ఇంపోర్ట్ అయినాయి. 25,000 కేజీలంటే రాష్ట్రంలో ఉండే యువతను సర్వనాశనం చేయడానికి ఉపయోగపడే డ్రగ్స్ అన్నీ వచ్చాయి. ఏంటి రాష్ట్రం?
ఏంటి బాధ్యత? మా తమ్ముడు చెప్పిన అరాచకం అంటే మీకు డబ్బులు కావాలని గంజాయి వ్యాపారం చేస్తారా మీరు? మీకు డబ్బులు కావాలని డ్రగ్స్ ఇంపోర్ట్ చేస్తారా మీరు? నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, నీకు సంబంధం లేకపోతే 5 ఏళ్లలో ఒక్కరోజు సమీక్ష చేసావా జగన్మోహన్ రెడ్డి? నీకు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా నేను అడుగుతున్నా. ఏమమ్మా మీరు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి దుర్మార్గులు వస్తే మీ పిల్లలు కాదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థుల 4వ జాబితాను విడుదల చేశారు. తాజా జాబితాలో పెండింగ్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులతో పాటు పలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసిన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. దీంతో పొత్తులో భాగంగా టీడీపీకి దక్కిన 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో 4 దశల్లో అభ్యర్థులను ప్రకటించినట్లయింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. గంటాను చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని పార్టీ అధిష్టానం భావించింది. ఈ విషయంపై గంటాను పిలిపించుకొని చంద్రబాబు మాట్లాడారు. అయితే గంటా తొలుత భీమిలి కావాలని పట్టుబట్టినప్పటికీ తర్వాత భీమిలి, చీపురుపల్లి ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేస్తారని తెలిపారు. చివరి వరకు గంటా చీపురుపల్లి నుంచే పోటీ చేస్తారని టీడీపీ వర్గాలు భావించాయి. కానీ గంటా కోరుకున్నట్లుగానే మరోసారి టీడీపీ అధిష్టానం ఆయన భీమిలి నియోజకవర్గం నుంచే బరిలో దింపింది. చీపురుపల్లి అభ్యర్థిగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కళా వెంకట్రావు పోటీ చేరున్నారు. కదిరి స్థానంలో అభ్యర్థిని టీడీపీ మార్చింది. అక్కడ కందికుంట యశోద పేరును తొలుత ప్రకటించగా తాజా జాబితాలో ఆ స్థానంలో ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్కు టికెట్ ఇచ్చింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు నియోజకవర్గం టికెట్ దక్కింది. బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు కేకే. డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన కేకే రేవంత్తో కాంగ్రెస్ పార్టీలో చేరికపై చర్చించారు. ఈ భేటీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎంపీ కె కేశవరావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాంగ్రెస్లో చేరుతున్న నేపథ్యంలో రాజ్యసభకు అవసరమైతే రాజీనామా చేస్తానని, కాంగ్రెస్ మళ్లీ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తే స్వీకరిస్తానని తెలిపారు. తాను 55 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నానని తెలిపారు. ఎవరికీ ఇవ్వని పదవులను కాంగ్రెస్ పార్టీ తనకిచ్చిందని అన్నారు. బీఆర్ఎస్ను ఒక కుటుంబం నడిపిస్తుందన్న భావన ప్రజల్లోకి వెళ్ళిందని అన్నారు. అదే బీఆర్ఎస్ ఓటమికి కారణమని తెలిపారు. 13 ఏళ్ల తీర్థయాత్ర తర్వాత సొంత ఇంటికి వెళ్లాలని పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. 65 ఏళ్ళ మీద నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నత 55 ఏళ్ళు పార్టీ ఉన్నా. నాకు కాంగ్రెస్ ఇచ్చినంత ఎవరు ఏళ్ళు కానీ బీఆర్ఎస్ ఇచ్చినంత రెస్పెక్టు, కేసీఆర్ గారు ఇచ్చినంత నాకు ఇచ్చిన రెస్పెక్టు, ఆయన రికార్డు, నా మాటకి ఇంపార్టెన్సు వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు ఇన్ని ఏళ్ళ తర్వాత 13 ఏళ్ళ తర్వాత ఆఫ్టర్ మై తీర్థయాత్ర ఆఫ్ 13 years డోంట్ యూ థింక్ ఐ గో బ్యాక్ హోమ్? ఇంటికి పోవాలా లేదా? అట్లా నేను సావడానికి దగ్గరికి వస్తున్నాను కదా. 85 ఏళ్ళు అంటే ఎన్ని ఏళ్ళు పెడుతున్నాను? 50 పెడుతున్నాను, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పెడుతున్నాను. నేను ఏది మీకు మాట్లాడినా నేను చాలా సిన్సియర్గా మాట్లాడుతున్నాను. నాకేం రేపు నేను కేసీఆర్కి వచ్చి మాట్లాడే అవసరం లేకుండా, కానీ ఒక మర్యాద, ఒక పాలిటిక్స్ ఉంది. కాబట్టి టైం వచ్చింది. ఐ షుడ్ హోమ్ కమింగ్ చేయాలా, ఇంటికి వాపస్ పోవాలా అని వచ్చింది. ఘర్ వాపసి అంటాం. సో I have decided to go back, ఘర్ వాపసి చేయాలని మాత్రం నిర్ణయం చేసుకున్నాను. నాకు 85 ఏళ్ళు ఉన్నప్పటికీ 65 ఏళ్ళ మీద నేను
పబ్లిక్ లైఫ్లో ఉన్నా. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నాయకులపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ పార్టీ మారేవారు 2 రాళ్లు వేసి వెళ్తారని అన్నారు. మల్కాజ్గిరిలో పోటీ చేద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరితే స్పందించలేదని చెప్పారు. రేవంత్ ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లే మాట్లాడుతున్నాడని విమర్శించారు. రేవంత్ రెడ్డి లీక్ వీరుడు అంటూ ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక రోజుకో ముచ్చట చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మనం బీసీ ముద్దుబిడ్డలు మనం అందరం కూడా మేము ప్రతిసారి మీటింగ్ వస్తున్నాము. మరి ఊర్ల నుండి వచ్చేసరికి సీట్లు దొరుకుతలేవు. ఈసారి పవర్లో కాకుండా ఒక మంచి ఆడిటోరియం కానీ లేకుంటే ఫంక్షన్ హాల్ తీసుకొని మరి తర్వాత మీటింగ్ పెట్టాలి. మరి వేదిక మీద ఉన్నారు కేటీఆర్ గారి నాయకత్వం, మన సబితా ఇంద్రమ్మ గారి నాయకత్వం, మన 7 మంది చేవెళ్ళే పార్లమెంట్ ఎమ్మెల్యే అభ్యర్థుల నాయకత్వం, అదేవిధంగా మాట్లాడుకోవడం మీ గొప్పతనం. అసలే రూలింగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వానికి గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది, సరే ఓడిపోయినాం, 39 మంది గెలిచినాం. నాకు అందరికంటే మొదలు ఫోన్ చేసింది ఎవరు ఎరికైనా రంజిత్ రెడ్డి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి అన్న ఏదేమైనా సరే మనం ఇక అడ్వాన్స్గా పోవాలి ఎన్నికలకు, కాబట్టి ఫస్ట్ మీటింగ్ నాదే పెట్టి చేయలేదు, పెట్టి వెంటనే నన్ను డిక్లేర్ చేయు, నేను పనిలో పడతా, పని చేస్తా, మళ్ళీ మనం గెలవాలి, మళ్ళీ చేవెళ్ళకి వెళ్ళే మొదలు కావాలన్నాడు. తర్వాత ఇద్దరం కలిసిపోయినాం. ఏడికి చేవెళ్ళ పోయినాం, పరిగి పోయినాం ఒకటే రోజు. అక్కడ మన కూడా చౌరస్తా కాడ పట్నం మహేందర్ రెడ్డి కూడా కారు ఎక్కిండు, ఆయన ఎక్కిండు, ఈయన వచ్చిండు, ముగ్గురం కలిసిపోయినాం. పోయి నాకంటే ఎక్కువ చంపారు కాంగ్రెస్ ఆ రోజు, పొల్లు తిట్టిండు ఇద్దరు. చెప్పమంటే మహేందర్ అన్న లేచి ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్లో పోతా అని, నా ఒక్కరి మీదే వస్తలేవు, రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి. ఆయనను కూడా ఇరికిచ్చిండు. ఇరికిచ్చే ఈయన పక్కకెళ్ళి లొల్లి పెడుతుండు. ఈయన నా మీద ఎందుకు చెప్తున్నాను, నేను నా మీద పుకారుందా, ఈయన లొల్లి. ఇద్దరు నామగడ్డి లొల్లి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు. నేను పోతలేనంటే నేను పోతలేను, నేను మంచోని అంటే నేను మంచోని, నేను పిచ్చోళ్ళకి ఇద్దరు నమ్మిన. ఏం చేస్తాం, నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం. ఇంకేముంది, మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినాం అనుకున్నా. నేను చూస్తే 15 రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి, ఆయన చేవెళ్ళ అభ్యర్థి కాంగ్రెస్. ఏమైందిరా అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు. నేను అనేది ఏంటంటే జరిగింది, మోసపోయినాం, జరిగింది. తర్వాత గమ్మత్ తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతారని ఎమ్మెల్యేలు కాళీ యాదయ్య, సబితా ఇంద్రారెడ్డిలు స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల స్థానాన్ని గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సో ఇక్కడ ఉన్న మీ అందరినీ కూడా గత 20 సంవత్సరాల నుండి చాలా మందిని చూస్తున్నాను. నేను 20 సంవత్సరాల నుండి ఎప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళేం కాదు, ప్రతిపక్షంలో ఉండి ఎట్లా పోరాటం చేయాలో, అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో, ఎట్లా పనిచేయాలో తెలిసిన వాళ్ళే ఇక్కడ చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇది కొత్త ఏం కాదు, ప్రజల కోసం ప్రజల మధ్య నుండి పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఈ ఎన్నికల్లో మాత్రం దయచేసి మీకు అందరికీ నా విజ్ఞప్తి ఒకటి, మన పార్లమెంటు ఏరియాలో ఎక్కడ ఏ చీమ చిటుకుమన్నా మాకు ఇబ్బంది ఉందమ్మా అంటే మేమందరం పరిగెత్తుకొస్తాం. అది గుర్తుపెట్టుకోండి. కేసులు పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అంటే ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా కసిగా ఈ ఎన్నికల్లో గట్టిగా పనిచేసి కేసీఆర్ గారు రుణం తీర్చుకునేట్టు మనము ఎంపీ అభ్యర్థిని గెలిపించి పంపిద్దాం. సో ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఫోన్లు విన్నామని కేటీఆర్ అంటున్నారని, అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుందని హెచ్చరించారు. గతంలోనే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంప్లైంట్ చేసిన అధికారులు ఎవరూ పట్టించుకోలేదన్నారు. పొరపాట్లు చేయొద్దని గతంలో చెప్పినా అధికారులు వినిపించుకోకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. తప్పులు చేసినందుకే కొందరు అధికారులు జైలుకు వెళ్లారన్నారు. కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారని అన్నారు. కూడా ముఖ్యంగా ఓబీసీ మేనిఫెస్టో మొత్తం మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు అందరి తరఫున విజ్ఞప్తులు తీసుకొని చాలా వరకు మొన్న మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయాలు తీసుకున్నాం. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆ నిర్ణయాలు తీసుకోలేకపోయినాం. ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత తప్పకుండా వాల్మీకి బోయల డిమాండ్స్ ఏవైతున్నాయో వాటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకొని వాల్మీకి బోయలకు సంక్షేమంలో, అభివృద్ధిలో, విద్యలో, ఉద్యోగాలలో, ఉపాధి పనులలో సముచితమైన స్థానం కల్పించే బాధ్యత
కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాం. గత ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల్నే భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటారో ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని. ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందంట. ఎవడన్నా గిట్లా భర్తగించి ఎవడన్నా మాట్లాడతాడా? ఇంటే ఏమవుతుంది? గదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు. చేసినాం ఇట్లనే చేస్తాం. ఎవడు మాట్లాడతాడు? ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు, తాగుపోతాడు మాట్లాడతాం, గట్లనే చేస్తాం, మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుగుతాం, అయితే ఏందని ఊర్లలో అన్నారు. సేమ్ కేటీఆర్ కూడా భర్తగించిన అచ్చో సాంబోతులాగా మాట్లాడుతుండు. దాని ఫలితం దానికి ఉంటుంది. కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది. ఇవాళ మనల్ని కాదని ఎవరికైనా వేస్తే ఏమన్నా మన జిల్లాకి ఏమైనా ప్రయోజనం ఉందా? 10 ఏళ్ళ నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదా. అర్ణమ్మ 5 ఏళ్ళ నుంచి ఆ పార్టీలోనే ఉంది కదా, పోయినసారి కూడా పోటీ చేసింది కదా. మరి 5 ఏళ్ళల్లో మనకేమైనా ఆర్టీఎస్ మొత్తం ఏమన్నా దీపించి కాలువలు దోపించి కర్ణాటక నుంచి నీళ్ళు తెచ్చిందా? అంతకంటే ముందు వాళ్ళ ప్రభుత్వమే ఉండే కదా. ఏదన్నా ఏమన్నా చేసిందా? మరి ఆ మొత్తం ప్రధానమంత్రినే జాతీయ ఉపాధ్యక్షురాలు ఉండే డీకే అర్ణమ్మ జాతీయ ఉపాధ్యక్షురాలుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చుండొచ్చు కదా. రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి, ఎట్లనే చేసి దెబ్బతీయాలంటే పార్లమెంట్లో మనం కింద మీద చేయాలని పని కట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళుకొని మాట్లాడి చేస్తారు. మన ఎన్నికలు రాగానే కాంగ్రెస్ ఓడగొట్టడానికే బంగ్లోలంతా ఒకటైనరా లేదా? మరొకరు టీఆర్ఎస్ ఒకరు బీజేపీ కదా, ఎట్లా ఒకటవుతారు? ఇప్పుడు జిల్లాలో కూడా గదే బంగ్లా రాజకీయం నడుస్తుంది. ఇద్దరు అడ్జస్ట్మెంట్లా ఎట్లనైనా చేసి కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బతీయాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా లోక్సభ ఎన్నికల వేళ సర్వశక్తులు ఒడ్డి పోరాడాల్సిన సమయంలో బీఆర్ఎస్ క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటోంది. ఒకప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీలకు గండి కొట్టిన బీఆర్ఎస్ ప్రస్తుతం కీలక నాయకుల వలసబాటు పట్టడంతో రేకులు రాలిపోయిన గులాబీ చందంగా మారింది. రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం కావ్య కూడా కాంగ్రెస్ కండువ కప్పుకోవడంతో వలసల వరదతో గులాబీ దండు ఖాళీ అయిపోతోంది. కార్ పంచర్ అయింది. బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దెబ్బ నుంచి ఇంకా కోలుకోని కేసీఆర్ పార్టీలో కీలక నాయకులు ఘన వాపసీ పేరుతో వలస వెళ్లిపోవడం ఆందోళన కలిగిస్తుంది. తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ పార్టీ రివెంజ్ పాలిటిక్స్ కు ఉద్యమ పార్టీ కుదేలైపోతుంది. తెలంగాణ ఉద్యమ పార్టీగా ప్రజల మన్ననలను పొందిన తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రాగానే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు ఇతర పార్టీ నేతలకు రెడ్ కార్పెట్ పరిచింది. అనుకున్నదే తడవుగా 2014లో టీడీపీని ఖాళీ చేయించింది. 2018లో కాంగ్రెస్ ను ఖాళీ చేయించాలనే లక్ష్యంతో గులాబీ పార్టీ గేటు తెరిచారు. ఎమ్మెల్యేలు నేతలను పార్టీలో చేర్చుకున్నారు. దాదాపు ప్రతిపక్షం అనే పదం లేకుండా చేశారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కేసీఆర్ వేసిన పాచికలనే ప్రయోగించి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివెంజ్ తీర్చుకుంటున్నారు. గులాబీ పార్టీని ఖాళీ చేసే వ్యూహాలకు పదులు పెట్టారు. లోక్సభ ఎన్నికలకు ముందు హస్తం పార్టీ గేట్లు తెరిచారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభ్యర్థులు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కట్టారు. ఈ మధ్యనే చేవల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వరంగల్ ఎంపీ పసునూరు దయాకర్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూలు ఎంపీ పి రాములు కూడా గులాబీ దండును విడిచిపెట్టారు. అంతకుముందు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పార్టీ మారారు. ఇలా దెబ్బ మీద దెబ్బ తగులుతూ వచ్చింది. తాజాగా పార్టీకి కీలకంగా ఉన్న కె కేశవరావు, ఆయన కుమార్తె విజయలక్ష్మి బీఆర్ఎస్ ను వీడుతున్నట్లు ప్రకటించడం కేసీఆర్ కు మింగుడు పడ్డం లేదు. ఇక మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కూడా పార్టీని వీడుతుండడం సంకటంగా మారింది. బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా లోక్సభ బరిలో నిలిచారు. వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరగా ఆమెకు మల్కాజ్గిరి టికెట్ లభించింది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికార పార్టీలో చేరి సికింద్రాబాద్ లోక్సభ టికెట్ దక్కించుకున్నారు. జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరిన వెంటనే ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ పి రాములు బీజేపీలో చేరగా ఆయన కుమారుడికి టికెట్ లభించింది. మాజీ ఎంపీలు జి నగేష్, అజ్మీరా సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, సైదిరెడ్డిలు ఇప్పటికే బీజేపీ కండువా కప్పుకున్నారు. వరంగల్ ఎంపీ పసునూరు దయాకర్ హస్తంగూటికి చేరారు. వరంగల్ నుంచి టికెట్ను ఆశించిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సైతం కారు దిగి కమలం పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కూడా కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు కాంగ్రెస్ పరమయ్యాయి. పార్టీని వీడుతున్న నాయకులు కవిత అరెస్ట్, నీటి ప్రాజెక్టులలో లోపాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను ప్రస్తావించి లేఖలు రాయడం, పార్టీని దుమ్మెత్తుపోయడం కేసీఆర్కు మరింత సంకటంగా మారింది. ఉన్న నాయకులు వలసపోకుండా చూసుకోవడమే గులాబీ బాసుకు అసీధారా వ్రతమే. కామారెడ్డి జిల్లాలో మున్సిపాలిటీ రాజకీయం రసవత్తరంగా యమరంజుగా సాగుతోంది. అవిశ్వాసమా, రాజీనామా అన్న ఆసక్తి నెలకొంది. నమ్మిన బంటులా ఉన్న వారంతా దొడ్డిదారిన ఈ గట్టు నుంచి ఆ గట్టుకు చేరేసరికి ఈ క్లిష్ట పరిస్థితులను ఎలా నెట్టుకురావాలా అని నెట్టు ఫ్యామిలీ తలపట్టుకున్నారు. ఇక అవిశ్వాసానికి గడియలు ఉంచుకురావడంతో ఈ గండం నుంచి గట్టెక్కించేందుకు స్వయంగా కేటీఆర్ఏ రంగంలోకి దిగారు. మరి గులాబీ నేత పాచిక పారుతుందా? అధికార అండతో సంఖ్యాబలం పెంచుకొని బీఆర్ఎస్కు మరో ఎదురుదెబ్బ కొట్టేందుకు రెడీగా ఉన్న కాంగ్రెస్ వ్యూహాలు ఫలిస్తాయా? వాచ్ ది స్టోరీ. కామారెడ్డి జిల్లాలో క్యాంపు రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది. అధికారం చేతికొచ్చాక ఫుల్ జోష్లో ఉన్న హస్తం పార్టీ ఎక్కడికక్కడ బీఆర్ఎస్ ను దెబ్బతీసే పనిలో పడింది. ఇన్నాళ్లు ఒక లెక్క, ఇప్పుడొక లెక్క అంటూ ముందుకు సాగుతోంది. గులాబీ బలగాన్ని మొత్తం తన వైపుకు తిప్పుకొని కేసీఆర్ కు దిమ్మ తిరిగే షాక్ ఇస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంటోంది. ఈ వ్యూహంలో ఇప్పుడు కామారెడ్డి చిక్కుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 4 కౌన్సిలర్లుగా ఉన్న బలాన్ని 27కు పెంచుకొని అవిశ్వాసానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే అవిశ్వాస తీర్మానాన్ని జిల్లా కలెక్టర్ కు అందజేశారు కౌన్సిలర్లు. దీనితో ఈ నెల 30న అవిశ్వాసానికి తేదీ నిర్ణయించారు జిల్లా కలెక్టర్. ఇక అవిశ్వాస తీర్మానం ఇచ్చిందే తడవుగా క్యాంపు రాజకీయాలకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. తమ కౌన్సిలర్లైన 27 మందితో పాటు మద్దతుగా నిలిచిన మరో 7గురిని గోవాకు తరలించింది. వీరంతా ఈ నెల 30న నేరుగా అవిశ్వాస సమయంలో మున్సిపల్ కార్యాలయానికి రానున్నారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థులంతా అప్పట్లో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో వారి సంఖ్య 38కి చేరింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి రుచి చూసేసరికి ఇప్పుడు ఆ సంఖ్య తగ్గిపోయి 16కు చేరింది. మిగిలిన వారిలో 6గురు బీజేపీకి చెందిన వారు కాగా 27 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు. అయితే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండి బలంగా ఉండడంతో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన 12 మంది కౌన్సిలర్లు విడతల వారీగా ఒక్కొక్కరు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టేసరికి వారంతా ఘర్ వాపసీలో భాగంగా ఒక్కొక్కరు తిరిగి హస్తం గూటికి చేరారు. వారితో పాటు మరికొందరికి గాలం వేసి బీఆర్ఎస్ కు ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఇక ఇదిలా ఉంటే గత ఏడాదిన్నర కాలంగా బీఆర్ఎస్ లో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. గ్రూప్ రాజకీయాలు మొదలై చైర్మన్ కు వ్యతిరేకంగా మారారు. ఇప్పుడు ఏకంగా చైర్మన్ పై అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. ఈ తరుణంలో పార్టీ మారిన కౌన్సిలర్లకు విప్ జారీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్ తండ్రి నెట్టు వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మధ్య వైరం విప్ జారీకి అడ్డంగా మారినట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేతో సఖ్యత ఉంటే ప్రస్తుతం పార్టీ మారిన కౌన్సిలర్లకు విప్ జారీ చేసే అవకాశం ఉండేదని స్వయంగా తానే ఈ అవకాశాన్ని చేజార్చుకున్నారన్న విమర్శ వినిపిస్తోంది. మున్సిపల్ చైర్మన్ పై కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం అందజేసిన 27 మంది ప్రత్యేక బస్సుల్లో క్యాంపుకు తరలి వెళ్లారు. కొద్ది రోజుల పాటు హైదరాబాద్ లోని ఓ హోటల్లో బస చేసిన వీరంతా ఆ తర్వాత గోవాకు షిఫ్ట్ అయ్యారు. ఈ నెల 30న అవిశ్వాసం రోజునే తిరిగి కామారెడ్డికి రానున్నారు. అయితే అవిశ్వాసానికి సమయం దగ్గర పడడంతో రంగంలోకి బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ రంగంలోకి దిగినట్లు సమాచారం. తమ కౌన్సిలర్లతో మంతనాలు జరిపిన ఆయన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వొద్దని సూచించినట్లు తెలుస్తోంది. దీనితో ఆలోచనలో పడ్డ బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస మద్దతుపై పునరాలోచన చేసినట్లు సమాచారం.
మరోవైపు ఇంతకాలం బీఆర్ఎస్ లో కొనసాగి చైర్మన్ కు మద్దతుగా నిలిచిన కౌన్సిలర్లంతా ఒక్కొక్కరిగా చేజారిపోతూ ఉంటే ఏం చేయాలో దిక్కుతోచక అయోమయంలో పడింది నెట్టు కుటుంబం. తమకు నమ్మిన వ్యక్తులుగా ఉన్న వాళ్ళు సైతం దొడ్డిదారిన కాంగ్రెస్ కు సపోర్ట్ ఇవ్వడంతో అవిశ్వాస గండం నుంచి గట్టెక్కేదెలా అన్న మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్స్ లో కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి చైర్మన్ నిట్టు జాహ్నవి మినహా ఆయన తండ్రి వేణుగోపాల్, బాబాయ్ కృష్ణమోహన్ రావు డుమ్మా కొట్టారు. దీంతో నెట్టు ఫ్యామిలీ పార్టీ మారడం పక్కా అన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే పార్టీ మారడం కన్నా రాజీనామా చేయడమే శ్రేయస్కరమని నిట్టు కుటుంబం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కేటీఆర్ వ్యూహం పనిచేయకపోతే రేపో మాపో రాజీనామా చేసి మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. రాజీనామా చేస్తే హుందాగా పదవి నుంచి తప్పుకున్నట్లు ఉంటుందన్న భావనలో ఉన్నారట చైర్మన్ నిట్టు జాహ్నవి. లేదంటే అవిశ్వాసం నెగ్గడం ద్వారా పదవి పోయిందన్న అపవాదును మోయాల్సి వస్తుందని ఆలోచనలో పడ్డారట. దీంతో ఈ నెల 30న జరగబోయే అవిశ్వాసం నెగ్గుతుందా, వీగిపోతుందా అన్న ఆసక్తి నెలకొంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.